హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మోహన్. ఐఎమ్ ఏ డయాలసిస్ టెక్నీషియన్. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే డయాలసిస్ పేషెంట్స్కి ఎక్కువగా కాళ్ళ వాపులు కానీ మొహం వాపు కానీ ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ రేజ్ అవ్వడం కానీ సో ఇలాంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సడన్గా ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి? సో వచ్చిన తర్వాత దానికి ఈ సోడియం క్లోరైడ్కి ఉప్పుకి ఉన్న సంబంధం ఏంటి? సో ఎలాంటి ఉప్పు తీసుకోవాలి, రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి, సో ఈ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి? సో వీటన్నిటి కోసం ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సో ఆలస్యం చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. డయాలసిస్ పేషెంట్స్ ఎప్పుడైతే కిడ్నీస్ బాగా పనిచేసినవో మనకి సోడియం అనేది ఇంపార్టెంట్. అలాగే డయాలసిస్ పేషెంట్స్ కూడా ఈ సోడియం అనేది ఇంపార్టెంట్. కానీ ఎంత లెవెల్లో ఉండాలో మనం చూసుకున్నట్టయితే కనుక మనం దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి బయటపడవచ్చు. అసలు ఈ సోడియం అనేది మన బాడీలో చేసే పని ఏంటి అని చూసుకుంటే ఇది మన నర్వ్ సెల్స్ని మెసేంజర్స్ కింద ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదంటే బ్రెయిన్లో సిగ్నల్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి, అంతేకాకుండా ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేయడానికి, మన బాడీలో ఉండే ఖండాలన్నీ కూడా కరెక్ట్గా ఉండడానికి, ఇవన్నిటికీ కూడా తర్వాత ఈ ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఎంత ఫ్లూయిడ్ ఉంచాలి, దాని తర్వాత ఎంత ఫ్లూయిడ్ మన కిడ్నీస్ ద్వారా బయటికి పంపించాలి అనేది ఈ సోడియం డిసైడ్ చేస్తుంది. అంతేకాకుండా మన సెల్లోనికి న్యూట్రియంట్స్ కానీ, ఇతర గ్లూకోజ్ కానీ, ఇతర మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా సెల్ లోపలికి వెళ్ళాలన్నా సరే ఈ సోడియం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో ఈ సోడియం అనేది మనకి ఫ్రీ ఫామ్లో కాకుండా సోడియం క్లోరైడ్ అనే రసాయనిక నామంతో మనకి అవైలబిలిటీగా ఉంటుంది. ఈ సోడియం క్లోరైడ్ అనేది ఎక్కువగా సముద్రపు నుంచి వచ్చిన ఉప్పు ద్వారా కానీ, లేదంటే మనం పర్చేజ్ చేసిన ఈ టేబుల్ సాల్ట్ ద్వారా కానీ మనకి అవైలబిలిటీగా ఉంటుంది. ఇందులో చాలా రకాలైన ఉప్పులు అయితే మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి. అది హై సోడియం సాల్ట్, లో సోడియం సాల్ట్, సోడియం లైట్, ఇలాంటివన్నీ కూడా చాలా రకాల పేర్లతో మార్కెట్లోకి అయితే వస్తున్నాయి. సో ఎంతవరకు పరిమాణంలో ఉంటే ఈ సోడియం అనేది మనకి యూజ్ఫుల్? అలాగే ఈ డయాలసిస్ పేషెంట్ విషయంలో చూసుకుంటే కనుక ఈ సోడియం కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే కనుక ఎప్పుడైతే మనం సోడియం ఎక్కువగా తీసుకున్నామో మనకి ఎక్కువగా వాటర్ తాగాలనే కోరిక పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సోడియం వల్ల మనకి బీపీ ఆల్రెడీ పెరుగుతుంది. సో మనకి ఈ థ్రస్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి అయితే పేషెంట్స్ ట్రై చేస్తారు. ఇలా ట్రై చేసినప్పుడు మనకి 4 అవర్స్లో ఈ వాటర్ని టార్గెట్ చేసినప్పుడు ఆల్రెడీ హై సోడియంలో ఉంటారు. వాళ్ళకి మనం ఇక్కడ డయాలసిస్లో మిషన్లో ఉపయోగించే సోడియం 140 నుంచి 145 ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువగా సోడియం వాళ్ళ బాడీలో లోడ్ అయినట్టయితే వాళ్ళ మజిల్స్లోంచి బ్లడ్లోంచి సోడియం అనేది ఈ డయాలసైట్లోకి డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు క్రాంప్స్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం సాల్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. సో ఏ విధంగా సాల్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకోవాలి, అసలు మనకి సాల్ట్ అనేది ఏ రూపంలో డయాలసిస్ పేషెంట్స్కి అందుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు సోడియం అనేది నేను చెప్పిన ఉపయోగాలు అయితే ఉంటాయి. అలాగే కాకుండా మనకి కిడ్నీ పేషెంట్స్లో సోడియం అనేది ఎక్కువగా ఉన్నట్టయితే మన కిడ్నీస్ పనిచేయలేనప్పుడు మనకి ఎక్సెసివ్గా ఉండే సోడియం కానీ వాటర్ కానీ బయటికి వెళ్ళవు. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆయాసం రావడం, కాలు వాపులు రావడం, మొహం వాపు రావడం, సో ఇలాంటివన్నీ కూడా హై బీపీ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఆహారంలో సాల్ట్ అనేది నార్మల్ పర్సన్స్ లాగా తీసుకున్నట్టయితే కనుక మనకి ఇలాంటి అనర్థాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే హై సోడియం తీసుకున్నామో దాన్ని హైపర్నేట్రిమియా అంటారు. అలాగే మనకు ఉండవలసిన దానికన్నా తక్కువ సాల్ట్ మన బాడీలో ఉన్నట్టయితే దాన్ని హైపోనేట్రిమియా అంటారు. ఎక్కువగా ఉన్న ప్రమాదమే, తక్కువగా ఉన్న ప్రమాదమే. ఎక్కువగా ఉంటే కనుక నేను చెప్పినట్టు కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. తక్కువగా ఉంటే బీపీ తక్కువగా ఉండడం, తర్వాత డిజీనెస్గా ఉండడం, తర్వాత ఫెటగ్వి ఇలాంటి ఛాన్సెస్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటిని అవాయిడ్ చేయడానికి మనం కరెక్ట్ సోడియం అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అసలు డయాలసిస్ పేషెంట్స్ ఈ సోడియం అనేది కరెక్ట్గా తీసుకోకపోతే ఈ కాళ్ళ వాపులు, మొహం వాపులు ఇవన్నీ కూడా వస్తాయి. అసలు సోడియం అనేది డయాలసిస్ పేషెంట్స్ ఎంత తీసుకోవాలి అని మనం చూసుకున్నట్టే స్టడీస్ ప్రకారం, లేదంటే చాలామంది డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే కంప్లీట్గా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి డయాలసిస్లో ఉంటారో, లేదంటే ఆల్రెడీ హైపర్ టెన్షన్స్తో బాధపడి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ సోడియం అనేది మన బాడీకి అవసరం. అంతకు మేర తీసుకున్నట్టయితే మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ సైంటిస్టులు అయితే చెప్తున్నారు.
ఈ ఈ 1.5 గ్రామ్లో మనం మొత్తం రోజు అంతా తినే ఆహారంలో వేసుకోవడం అయితే ఇంపాసిబుల్గానే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఇంట్లో వండిన కూరగాయలు కానీ ఇంట్లో వండే ఆహార పదార్థాలు కానీ మనం తిన్నప్పుడు మన దాంట్లో సాల్ట్ వేయకుండానే ఆ కర్రీని అనేది సెపరేట్ చేసి ఈ 1.5 గ్రామ్ లేదంటే 1 గ్రామ్ సాల్ట్ని పక్కన పెట్టుకొని దాన్ని మనం ఆ కర్రీ మీద కొంచెం స్ప్రింకిల్ చేసి చల్లుకొని తిన్నట్టయితే మనకి సాల్ట్ టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకి సోడియం అనేది తక్కువగా వెళ్ళి మన బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయవచ్చు. అసలు సాల్ట్లో ఇది చాలా రకాలని చెప్పాను కదండి. సో దాంట్లో హిమాలయ సాల్ట్స్ అని ఈ రాక్ సాల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ రాక్ సాల్ట్స్లో ఈ సోడియం కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి కిడ్నీ పేషెంట్స్ కొంచెం లో సోడియం ఉన్న సాల్ట్ని అయితే యూస్ చేసుకుని దాన్ని మనం ఈ స్ప్రింకిల్ రూపంలో ఉపయోగించుకొని తినడం వల్ల సోడియం అనేది మన శరీరంలోనికి తక్కువగా వెళ్ళైతే ఛాన్స్ ఉంటుంది. అలాగని చెప్పేసి రాక్ సాల్ట్ కూడా మనం తక్కువ సోడియం కదా అని ఎక్కువగా యూస్ చేసినట్టయితే దాంట్లో కూడా సోడియం ఉంటుంది. అది మళ్ళీ మన బాడీలో అక్యుములేట్ అయ్యి మళ్ళీ అనర్థాలకు దారితీస్తుంది. సో ఈ విధంగా మన సోడియం అనేది మెయింటైన్ చేసుకోవాలి. పెర్ డే అంతా కూడా 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ కొలత అనేది మీరు పెట్టుకొని దాన్నే ఒక రోజులో మనకి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ఆల్రెడీ రీసెంట్గా డయాలసిస్కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ ఫ్లూయిడ్ ఓవర్లోడ్తో బాధపడుతున్న వాళ్ళు కానీ హైపర్ టెన్షన్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు కానీ ఈ సోడియం రెస్ట్రిక్షన్స్ అనేవి తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం డయాలసిస్కి వెళ్ళినప్పుడు అక్కడ సోడియం అనేది మనం ముందు చేసుకున్న ల్యాబ్ టెస్ట్లో చూసినట్టయితే సోడియం ఎంత ఉందనేది మనం గమనించుకుంటూ ఉండాలి. దాంట్లో 140 ఉందా, 130 ఉందా, 145 ఉందా, ఇలా మన వాల్యూస్ని బట్టి అక్కడ మిషన్లో సోడియం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అందులో ప్రిస్క్రైబ్డ్ సోడియం అని ఉంటుందన్నమాట. సో ఈ ప్రిస్క్రైబ్డ్ సోడియంని మనం అక్కడ పేషెంట్ బ్లడ్ లెవెల్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసినట్టయితే వాళ్ళ రిపోర్ట్స్కి అనుగుణంగా మనం డయాలసిస్లో హైపర్ టెన్షన్ కానీ హైపోటెన్షన్ కానీ ఈ క్రాంప్స్ కానీ ఇలాంటివన్నిటి కూడా మనం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేది నేను మిషన్ పరంగా డెమో పరంగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు ఏం చేయాలి, మీ ఎస్పెషల్గా డయాలసిస్ పేషెంట్స్ ఏం చేయాలంటే రీసెంట్గా మన బ్లడ్ టెస్ట్లో సోడియం ఎంత ఉందో చూసుకుని అదే మన మిషన్లో మనం సెట్ చేసుకుంటే మనకి ఈ ఈక్విలిబ్రియం లేదంటే ఈ ఫాస్ట్ కరెక్షన్ అనేది తగ్గి మనకి క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కానీ హైపర్ టెన్షన్కి వెళ్ళే ఛాన్సెస్ కానీ తగ్గుతాయి అన్నమాట. అసలు మిషన్లో సోడియం అనేది ఎలా వస్తుంది, ఈ మిషన్లోకి ఉప్పు ఎలా వెళ్తుందని మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే డయాలసిస్ క్యాన్స్ యాసిడ్ బైకార్బు ఈ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ అనేది సప్లై చేస్తామో దాంట్లో కూడా ఈ సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. మనం అధిక మోతాదులో మనకు రెగ్యులర్గా అందరి పేషెంట్స్కి కూడా 140 నుంచి 145 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ అనేది మనం అక్కడ సెట్ చేయబడి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి అక్కడ మన సోడియం కనుక 130 అయినట్టయితే కనుక ఈ 130ని మనం అక్కడ సోడియం తగ్గించుకొని మన బ్లడ్ లెవెల్కి ఈక్వల్గా మన సోడియం అనేది మనం అక్కడ మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈ క్రాంప్స్ బారిన పడకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే హైపర్ టెన్షన్స్ కూడా రాకుండా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ ఎక్కువగా సాల్ట్ అనేది ఏ రూపంలో మనకి అందుతుంది అనేది మన డయాలసిస్ పేషెంట్ కానీ చూసుకుంటే కనుక ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా కానీ లేదంటే ఈ చిప్స్ పరంగా కానీ ఇలాంటి చిప్స్ అనేవి ఎక్కువగా సాల్టీ ఐటమ్స్ యాడ్ చేసి మనకి ఈ సాసులు కానీ టమాటో సాసులు కానీ ఈ బంగాళాదుంప చిప్స్ కానీ లేదంటే ఈ ప్యాకెట్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా సాల్టీ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఇవనేది మనం తినడం వల్ల ఎక్కువగా సాల్ట్ అనేది మన బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అంతేకాకుండా మనం ఇంట్లో నేను చెప్పినట్టుగా ముందుగా మన ఆకుకూరలు కానీ ఏదైనా సరే మనం వండుకున్నప్పుడు ఈ కిడ్నీ పేషెంట్కి సెపరేట్గా ఒకసారి దాన్ని ఉడికించి దాన్ని నెక్స్ట్ మళ్ళీ వండుకోవడం వల్ల దాంట్లో ఉండే ఎక్సెసివ్గా ఉండే మినరల్స్ కానీ ఎక్సెసివ్గా ఉండే సోడియం అన్నీ కూడా బయటికి వాటర్లోకి వెళ్ళిపోయి మనకి అవి కొంచెం క్లీన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు అవి మనం ఈ డయాలసిస్ పేషెంట్స్ తిన్నట్టయితే కనుక కొంచెం సోడియం లెవెల్స్ అనేది నార్మల్గా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈరోజు సోడియం కోసం తెలుసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ డయాలసిస్లో సోడియం అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారు, అసలు సోడియం ప్రొఫైలింగ్ అంటే ఏంటి, సో ఈ వీటన్నిటి కోసం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా నా ఛానల్లో ఉండే ఈ వీడియోస్ని అతను లైక్ చేయండి. అసలే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంత వైడ్గా స్ప్రెడ్ అయితే అంత అవేర్నెస్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.